ఇప్పుడే నా వంట స్టార్ట్ చేశాను. ఏం చేస్తున్నాను అనేది చూపిస్తాను. కొంచెం సమ్మర్లో ఎక్కువ ఎండ ఉంది, దట్టు కొంచెం డ్రౌజీగా ఉంది. సో లుక్ మై ఫేస్ హౌ డ్రౌజీ ఇట్. ఇంకా పాలకూర చేద్దామనేసి అయితే ఆనియన్స్ కట్ చేసేసి పచ్చిమిర్చి వేసాను. దీంట్లో ఇంకా కారం అయితే వేసేసుకోను, పాలకూర అయితే కట్ చేసి వేయాలి. సో ఇదైతే ఇలా చిన్నగా ఫ్రై అవుతుంటే నేను ఇప్పుడు పాలకూర కట్ చేసి వేసుకుంటాను. చూడండి, ఫ్రెష్గా కడిగేసి పెట్టుకున్నాను పాలకూరని. ఇంకా కట్ చేసి పాలకూర వేసామనుకోండి తొందరగా మగ్గిపోతుంది కదా. ఇంకా పాలకూరని అయితే కట్ చేసేసి పెట్టేసుకున్నాను. ఇలా కర్రీలో అది అంటే ఆనియన్స్ ఫ్రై అయ్యాయి కదా, దాంట్లో అయితే వేసేసాను. ప్లెయిన్గా పాలకూర తినడం అంటే ఎంతమందికి ఇష్టం? అంటే ప్లెయిన్గా అయితే చేయం, కానీ ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసి కొంచెం దీంట్లో ఎల్లుల్లిపాయలు దంచి వేసుకుంటాను నేనైతే. మీరు ఎంతమంది ఇలా జస్ట్ ఫ్రై పాలకూర చేస్తారు? చాలా వరకు ఆకుకూర అంటే పప్పులే చేస్తూ ఉంటారు, లేకపోతే నెల్లూరు సైడు అటు సైడు మొత్తం కుక్కర్లో పెట్టేసి కూడా చేస్తారండి. అలా ఎవరైనా చేస్తారా? కామెంట్ చేయండి. పులుసు కూర అనేసి పాలకూర తోటకూర అయితే చేస్తారు. నాకైతే ఈ పాలకూరలో పెసరపప్పు కానీ, లేకపోతే ఇంకా ఆలు కానీ, పన్నీర్ కానీ ఇలా చేయడం అయితే చాలా ఇష్టం. బట్ ఇప్పుడు ఇంకా ఈరోజు మండే, సో ఎగ్స్ అయితే తినొచ్చు అనేసి ఎగ్ బాయిల్ చేశాను. ఇంకా రసం అయితే పెట్టేసుకోవాలి. ఇలా ఫ్రై చేశాను. ఇది ఎంతసేపు పట్టదు, ఒక 5 మినిట్స్లో మంచిగా బాయిల్ అయిపోతుంది. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే పచ్చిమిర్చి కూడా వేసాను కాబట్టి. కారం అయితే మాకైతే అవసరం లేదు, కావాల్సిన వాళ్ళు కొంచెం కారం వేసుకోవచ్చు. ఇంకా రైస్ అయితే అయిపోతుంది. ఈరోజు బాక్సెస్ లేవు కాబట్టి కొంచెమే రైస్ అయితే పెట్టాను అన్నట్టు. ఇలా మన పాలకూర రెడీ అవుతుంది. మీరు ఎంతమంది ఇలా ఈ రెసిపీని చేస్తారో కామెంట్ చేయండి. ఇంకా పాలకూరలో ఫ్రై అంటే ఉల్లికారం వేసి చేస్తారు, ఎల్లిపాయ కారం వేసి చేస్తారు. పాలక్ పన్నీర్ అయితే సూపర్గా ఉంటుంది కదా. ఏదైనప్పటికీ కూడా ఆకుకూరలు తినడం చాలా మంచిది. బట్ ఆకుకూరలు వండితే కొంచెమే అవుతుంది, ఇంట్లో అందరికీ సరిపోదు. మళ్ళీ వాటిని క్లీన్ చేసుకోవడం ఒక పెద్ద పని. నేనైతే ఒక 4-5 టైమ్స్ కడిగి ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టాను ఈ కొంచెం ఆకుకే. ఇంకా ఎక్కువ మంది ఉన్న వాళ్ళకైతే చాలా కష్టం అవుతుంది కదా. అయినా మన హెల్త్ కంటే ఇంపార్టెంట్ ఏముంటుంది అనేసి మనమైతే ఆకుకూరలు అయితే తీసుకోవాలి. ఇప్పుడు సమ్మర్లో ఆకుకూరలు తీసుకుంటే కూడా చాలా మంచిది. సో ఎంతమంది ఇలా ఆకుకూరలు చేస్తారో కామెంట్ చేయండి. ఓకే, దెన్ ఇది మంచిగా ఉడికాక చూద్దాం మళ్ళీ. ఇంకా ఈ పాలకూరలో కొంచెం సోయా చంక్స్ అయితే